అయ్యగారు అయ్యగారు వచ్చేసాను. పాలోయించుకుంటారా? ఎందుకు వాయించుకోను, వాయించుకుంటాను. అయ్యి ఇదేంటిది? నా సీరట్ పని చట్టుకుని సారు. అయ్యో నేను లాగలేదే. తుమ్మితే చీరుడిపోయే రొమాంటిక్ జబ్బోటు నాకు వచ్చింది. పొలమో ఇదేం మాయదారి జబ్బాయి గారు. నా సీరుడి పని సంగతి చెప్పండి. చెప్పను. నువ్వు కూడా నాకు ఈ జబ్బున్నట్టు ఎవరికి చెప్పుకో. చెప్పనులేండి. ఈ మాయదారి జబ్బే నా మొగుడుకుంటే బాగుండి పోను. ఒరేయ్, నా మాట విని నీ ముండి పడుదల మానరా? వినవా? అయితే నేను వెళ్ళిపోతున్నాను. డాక్టర్ ఏమైంది? డాడీ ఆరోగ్యం బాగానే ఉంది. ఆరోగ్యం బాగానే ఉంది, కానీ కానీ ఏమైంది డాక్టర్ గారు? చెప్పండి. మీ నాన్నగారు నిరాహార దీక్ష చేస్తున్నారమ్మా. పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోవడం లేదు. ఎందుకని? ఏమైంది డాడీ? నిరాహార దీక్ష ఎందుకు? నేను చెప్తానమ్మా. నువ్వు పెళ్లి చేసుకుని భర్తతో సహా వచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకునే వరకు అన్నం నీళ్లు ముట్టనని ఒట్టు పెట్టుకున్నారమ్మా. ఓ డాడ్, వాట్ ఇస్ దిస్? చిన్న పిల్లల ఈ పంతం ఏమిటి? లేవండి, ముందు భోజనం చేయండి. నిన్న కాక మొన్న పుట్టి నీకే అంత పంతం పట్టింపు ఉంటే నాకు మాత్రం పంతం పట్టింపు ఉండవా? ఇప్పటికే 5 కేజీల బరువు తగ్గిపోయాడు. వెంటనే నిరాహార దీక్ష మానకపోతే రేపు సూర్యోదయం చూస్తాడనేదే కష్టం. నాన్నగారి ప్రాణాలు నీ చేతుల్లో ఉన్నాయమ్మా. అవునమ్మా, మీ మనసు మార్చుకుని పెళ్లికి ఒప్పుకోండమ్మా. ఒప్పుకోండమ్మా. డాడీ, మీరు వస్తానన్న రూట్ ఇదనమాట. నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని మీకు తెలుసు కదా. మరి ఏం డాడీ ఇది? వద్దమ్మా, నీ మనసు ఏం మార్చుకోవద్దమ్మా. కానీ నా మనం నన్ను వదిలేయమ్మా. తెల్లారసలు చచ్చిపోతాను. అప్పుడు ఇంటిని కూడా ఆశ్రమం చేసేసుకోమ్మా. చేసేసుకో. ఓ డాడీ, సరే, మీరే గెలిచారు, నేనే ఓడిపోయాను. నేను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను. నిజంగా? కానీ 1 కండిషన్. పెళ్లి కొడుకు నేనే సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే? ఓకే. లక్ష్మి, డాడీకి భోజనం పెట్టు. అలాగేనమ్మా. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. లక్ష్మి, ఆకలి తెచ్చేస్తాను. త్వరగా తీసుకొచ్చి పెట్టు. వండికి వండగా అని తీసుకురా. అలాగే. నీ వెళ్ళొస్తారా? థ్యాంక్స్ రా. థ్యాంక్ యూ వెరీ మచ్. రే, అవడానికి డాక్టర్ అయినా మంచి యాక్టర్ అనిపించుకున్నారా? మాత్రం తక్కువే నటించావురా? ఒరే, ఎస్పీ రంగారాలో నటిద్దాం అనుకున్నాను, కుదరలేదు కదా. నువ్వు గానీ అలా నటించుంటే నేను గుండెకి తెచ్చావండి. నీకు హార్ట్ అటాక్ వస్తే నాకు కవర్ పంపించు. వెళ్ళు. సర్లే. బాబు, బాబు. ఎవరండి? ఒకసారి ఇలారా. ఏమిటి? గోపి గారు ఉండేది ఈ ఇల్లేనా? అవునండి. కొంచెం పిలుస్తావా? అలాగేనండి. హలో, సమ్మలకడి జిల్లి. ఏమిటి ఇలా దయచేశారు? మీరు ఉద్యోగం కోసం తిరుగుతున్నారు కదా? అవును, ఓట్ల కోసం తిరిగే నాయకుల కన్నా హీనంగా, పిచ్చమెత్తుకునే ముష్టి వాళ్ళ కన్నా నీచంగా తిరుగుతున్నా. మీరు అలా తిరగాల్సిన పని లేదు. మీకు అందమైన ఉద్యోగం నేను ఇప్పిస్తాను. ఏమిటి, మహిళాశ్రమంలో చేరి కొంపలు కూర్చే పనేనా? ఐఎమ్ సారీ, అలాంటి ఉద్యోగం నేను చేయడానికి రెడీగా లేను. మీరు ఇక దయచేయచ్చు. ఆ ఉద్యోగం కాదు, ఇది వేరే ఉద్యోగం. అయితే నాకేం అభ్యంతరం లేదు. ఒక్క నిమిషం ఉండండి, వెళ్ళి నా సర్టిఫికెట్లు తీసుకొస్తా. ఈ ఉద్యోగానికి మీతోనే గాని మీ సర్టిఫికెట్స్ అవసరం లేదు. నాతో రండి. రండి. మిస్టర్ గోపి, ఈ కాంట్రాక్ట్ లో మొట్టమొదటి షరతు, ఝాన్సీ గారితో మీకు జరగబోయే పెళ్లి నిజమైన పెళ్లి కాదు, అబద్ధపు పెళ్లి. ఝాన్సీ గారు నటిస్తారు, ఆవిడ్ని మీరు ఫాలో అవుతారు. అలా నటించినందుకు మీకు నెలకు 2000 రూపాయల జీతం ముడుతుంది. సమ్మలకిడి జిల్లి అంటే అద్దెముగుడుగా నటించాలన్నమాట. తర్వాత రెండో షరతు, బయట ప్రపంచానికి, ముఖ్యంగా ఝాన్సీ నాన్నగారి ముందు మీరిద్దరూ భార్యాభర్తలుగా ఉంటారు. అంతేగాని మీకు ఝాన్సీ గారి మీద ఎటువంటి అధికారాలు ఉండవు. ఈ షరతులు మీకు ఇష్టమేనా? మీరు ఈ అబద్ధం పెళ్లి ఒప్పుకుంటున్నారా? ఒప్పుకుంటున్నాను. కానీ నాకు చిన్న అనుమానం. ఒకవేళ రేపు ఝాన్సీ గారికి పిల్లలు పుడితే వాళ్ళ మీద అధికారం ఎవరుకుంటుంది? ఏమిటి మీరు మాట్లాడేది? పిల్లలు ఎలా పుడతారు? పుట్టకుండా ఎలా ఉంటారు? Shut up. క్షమించండి లాయర్ గారు, నెలకి 2000 రూపాయలకు అమ్ముడు పోయి ఈ అబద్ధం పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను. అంతేకాదు,
ఈవిడ గారి ఆస్తి మొత్తం రాసిచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానన్నా నేను ఒప్పుకోను. హౌ డేర్ యు? ఎంత ధైర్యం నీకు? నా ధైర్యం ఏమిటో ఇదివరకే చూశారు. ఆడపిల్లవు కాబట్టి బ్రతికిపోయావు, లేకపోతే సమ్మలక్కడి జిల్లి చేసుండేవాడు. చూడండి మిస్ ఝాన్సీ, అబద్ధ పెళ్లికే కాదు, నిజమైన పెళ్లి చేసుకోవడానికి కూడా మీకు అర్హత లేదు. మిస్టర్ గోపి, నా పేరు జిఎం రావు. నేను ఝాన్సీ తండ్రిని. డాడీ నమస్తే. నమస్తే. కుండ బద్దలు కొట్టినట్టు ముక్కుకు సూటిగా నువ్వు మాట్లాడిన మాటలు వింటూ ఉంటే బాగా ముచ్చటగా ఉందయ్యా. నా ముక్కు సూటితనాన్ని చూసి చాలా మంది మెచ్చుకుంటారే కానీ ఒక్కళ్ళు కూడా ఒక ఉద్యోగం ఇచ్చిన పాపాన పోలేదు. పైగా నా అవసరాన్ని ఆసరాగా తీసుకుని డబ్బు ఎర చూపించి నా చేత వెధవ పనులు చేయించడానికి కొంతమంది చూస్తున్నారు. ఇలాంటి ఉద్యోగాలు లక్షిచ్చినా సరే నేను లక్ష్య పెట్టను. చూడు గోపి, నువ్వు ముక్కు సూటిగా మాట్లాడడం నాకు బాగా నచ్చిందయ్యా. నేను కూడా అంతే సూటిగా చెప్తున్నాను విను. నిన్ను ఈ క్షణం నుంచి నా కంపెనీ మేనేజర్గా అపాయింట్ చేస్తున్నాను. డాడీ డాడీ, ఇతను మాటలు నమ్మి మోసపోకండి. ఇతను అసలు దొంగ, మీకు తెలీదు. చూడమ్మా, ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవడంలో నాకు నీకన్నా ఎక్కువ అనుభవం ఉందమ్మా. పాపం ఇత్తడేదో బంగారం ఏదో నీకే ఇంకా తెలియడం లేదు. మేలిం బంగారాన్ని చూసి ఇత్తడు అనుకుంటున్నావు. పూర్ గర్ల్. గోపి, నాతోరా. నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. Come on. You know, this factory is first of its kind in India. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. స్పెషల్ గ్రానైట్ వెరైటీని యుగోస్లోవియాకి ఎక్స్పోర్ట్ చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. దీస్ ఆర్ ది శాంపిల్స్. రూమ్కి వెళ్దాం. మిస్టర్ గోపి, ఇక నుంచి నువ్వు నా స్పార్టక్ కంపెనీకి మేనేజర్వి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఉద్యోగంతో పాటు నువ్వు నాకు చేయాల్సిన సొంత పని కూడా అవుతుంది. ఆ పని నువ్వే చేయగలవు కనుక. తప్పకుండా చేస్తాను సార్. నా వల్ల చేయగలిగింది ఏదైనా తప్పకుండా చేస్తాను. అది కూడా చెప్పండి. ఆ కూతుర్ని చూసావు కదా, పెళ్ళంటే విపరీతమైన ద్వేషం. ఎన్ని విధాలుగా చెప్పినా పెళ్లి చేసుకోని భీష్మించి కూర్చుంది. దాన్ని నువ్వు పెళ్లికి ఒప్పిస్తే చచ్చి నీ కడుపును పుడతానయ్యా. సార్, అడగకుండానే ఉద్యోగం ఇచ్చి నేను మీకు రుణపడేటట్టు చేశారు. అలాంటిది నేను మీకు ఉపయోగపడడం కన్నా నాకు అదృష్టం ఉంది. ఝాన్సీ గారి పెళ్లి గురించి మీరేం వరి అవ్వకండి. ఆ సంగతి నేను చూసుకుంటాను. నిజంగానా? నా మాట నమ్మండి సార్. కానీ ఆవిడ్ని పెళ్లికి ఒప్పించడం అంత తేలికేం కాదు. కొద్దిగా టైం పడుతుంది. అంతవరకు నేను బతికుండాలి కదా. మీలాంటి మంచి వాళ్ళకి ఆ దేవుడు ఎప్పుడూ ద్రోహం చేయడు సార్. మీ అమ్మాయి పెళ్లి ఏమిటి, మీ మనవల పెళ్లిని కూడా మీ చేతుల మీద జరిపిస్తారు. గోపి, నీ మాటలు ఊరట కలిగించడమే కదయ్యా, ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి. 1000 ఏనుగుల బలం వచ్చినట్టుంది. నా ఆయుష్ కూడా పోసుకుని 2 వేళ్ళు బతుకుబాబు. వస్తాను సార్. నమస్కారం.